ఆ సూపర్ షీని మన ముందుకు తీసుకొస్తున్న సూపర్ హీరో కూడా ఒక్కసారి ముందుకు వస్తే బాగుంటుంది. సుఖ్ పూర్వజ్ గారు అండ్ జ్యోతి పూర్వజ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక్కసారి మీ ఇద్దరిని ఒకటే విషయం అడుగుదామని, ఫైర్ అండ్ ఐస్ సాంగ్ మనం ఈరోజు లాంచ్ చేసుకున్నాం కాబట్టి, మేము చూసిన ఈ కొద్దిసేపట్లో జ్యోతి గారు ఇస్ ఫైర్, పూర్వజ్ గారు ఇస్ ఐస్ అని మాకు అనిపిస్తుంది. ఇది నిజమా కాదా, ఒప్పుకుంటారా ఏంటి? అది సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. డిపెండ్సా? ఇద్దరిలోనూ ఫైర్ ఉంది, ఇద్దరిలోనూ ఐస్. కమ్స్ టు మూవీ వర్క్ కానీ లైక్ స్టోరీ రాయడం కానీ ఫైర్. సో నేను ఐస్. ఓకే, మీరు ఎప్పుడు ఫైర్? చాలా కామ్గా ఉంటాను, నాకు కోపం తెప్పిస్తాను. when it comes to family I'm fire. ఇప్పుడు మామూలుగా డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ లా పనిచేస్తారు ఆన్ సెట్ అని ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఏకంగా ఆన్ సెట్టే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, యాక్ట్రెస్ అండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇక్కడ ఎవరు ఫైర్ ఎవరు ఐస్ లా పనిచేస్తారు ఆన్ సెట్? మాకు కావాలి. ఇద్దరు ఐసే. ఆన్ సెట్ ఇద్దరు ఐసేనా? ఫైరే లేదా? అయ్యా, ఆ ఫైర్ ఉంటుంది, స్కోప్ అడ్డాలు అవి ఉండవా? ఫైర్ స్క్రీన్ మీద మాత్రమే. అంతా కంటితోనే కమ్యూనికేషన్ ఏమో ఆన్ సెట్. నో వీఆర్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే రిలేషన్షిప్ని పక్కన పెడితే వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే, లైక్ హీస్ అట్ టైమ్స్ హీస్ లైక్ మై ఫాదర్. అంటే నన్ను ఒక కూతురులా చూస్తుంటాడు. అండ్ సో దాట్ నాలో ఉన్న చిన్నతనం బయటకు వచ్చింది అనమాట. లైక్ యూనో ఆ కిడ్డిష్నెస్ ఏముండిందో అది ఫేడ్ అయిపోయి ఉండింది బాగా. సో దాన్ని బయటకు లాగాడు. సో ఐఎమ్ మోర్ ఫ్రీ, ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. అంటే ఎప్పుడు అనుకోలేదన్నమాట లైఫ్లో. చిన్నప్పటి నుంచి ప్లాన్స్ లేదు, నేను ఇది చేయాలి, నేను ఇది అవ్వాలి. డాక్టర్ అవ్వాలి అనుకున్నాను చదువుతున్నప్పుడు, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. దాని తర్వాత సడన్గా సైన్స్ చదివి ఐటీ కంపెనీలో వర్క్ చేశాను. దాని తర్వాత సడన్గా ఇండస్ట్రీకి అడుగుపెట్టాను. సో బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ ఉండింది అన్ని సీరియల్స్. వాట్ ఎవర్ ఐ డిడ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ హిట్. ఓన్లీ సైన్స్ చదివినందుకు సైఫై సడన్గా అంటే చేస్తూ సడన్గా ఇప్పుడు హీరోయిన్గా ఇట్స్ ఆల్ లైక్ మేబీ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు గో. మేబీ ఐ డోంట్ నో. ఆయన కూడా కొన్ని డైలాగులు ఇద్దాం సార్, చెప్పండి సార్. మాట్లాడతాడు, స్టార్ట్ చేస్తే ఆపడు ఇప్పుడు. సూపర్ షీ కదండి, షీలో హీ ఉంటాడు. అవును, యా. సో బ్యాక్ కే ఉంటారు ఆటోమేటిక్ గా. అందుకే షీని నడిపించిన సూపర్ హీరో. యా, లెట్ హర్ టాక్. ఓకే, సో yes, ఒక్కసారి ఇఫ్ యు వాంట్ టు thank anyone from the team. Yes, of course. First of all, I want to thank him because ఈ రోజు నేను ఇలా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారంటే యాక్టింగ్ అనేది నేను చేస్తూ వచ్చాను. దట్ వాజ్ డిఫరెంట్. బట్ ఒక డిఫరెంట్ డైమెన్షన్కి నన్ను తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఈవెన్ ఐఎమ్ షాక్డ్ అండ్ యునో ఐఎమ్ జస్ట్ మూవింగ్ బిహైండ్ హిమ్ లైక్ యునో వాట్ ఎవర్ హీ సేస్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో నాకే తెలియదు అనమాట ఫైట్స్. రాజ్ కుమార్ మాస్టర్ వచ్చినప్పుడు నేను అదే అన్న, మాస్టర్ ఏం చెప్తాడు కానీ నేను అసలు షూటింగ్లో కూడా నేను ఫైట్స్ చూడలేదు. ఐ జస్ట్ డన్ ఇలా ఎమోషనల్ రోల్స్ ఎలా వచ్చినా చేసేదాన్ని. బట్ చూడలేదు మాస్టర్, ఐ డోంట్ నో, నాకు ఐడియా కూడా లేదు అని. బట్ నాకు ఇష్టం పోలీస్ రోల్స్ కానీ ఫైట్స్ కానీ. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఏదో ఒక సినిమా, ఐ డోంట్ మెన్షన్ ద మూవీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈయనకి చెప్పాను అనమాట, నేను సినిమా చేస్తే ఇలా చేయాలరా, నేను అడుగు పెడుతున్నప్పుడు దుమ్ములు అలాగే అంతేనా? లేకపోతే ఇంట్లో ఏమైనా అప్పుడాల కర్ర తిరగేసినప్పుడు అప్పుడు ఏమైనా యాక్షన్ యాంగిల్ చూసారా? సో దానికోసమే ఫైట్. అంటే ఈ కిల్ ఆర్ సినిమాని మనం ప్లాన్ చేసుకుని చేయలే. అంటే మాస్టర్ పీస్ జరుగుతూ ఉండింది, దాంతోనే బిజీగా ఉన్నాం. సడన్గా ఏదో స్టోరీ రాశాడు. దట్ ఈస్ అది సైడ్కి ఉండిపోయింది. ఒక 1 వీక్ హాలిడేలో ఉన్నాడు. ఆ టైంలో సడన్గా ఈ స్టోరీ వచ్చిందని, లేదు చేసేద్దామని. దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్. నేను ఎక్కువ స్టోరీలో కూడా దూరలేదు, అన్నీ రాసుకున్నాక ఫైనల్లీ నాకు చెప్పమ్మా, నాకు ఇప్పుడు అర్థం కాదు అన్నాను. సో అలా బట్ కంప్లీట్ రాసి ఫినిష్ అయ్యాక ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఏంటిది, ఇది ఎలా తీస్తాం మనం, హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అంటే ఏం ప్లాన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో దట్ టైమ్ మన టీం అనేది సాధించారనమాట. జగదీష్ ఉండొచ్చు,
ఎక్సలెంట్ పర్సన్ టుడే. అంటే నాకు చెప్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్. అంటే ఇద్దరే నించొని ఏదో చేస్తామంటే జరగదు అది. సో హీ డెడ్. అంటే ఇప్పుడు కూడా చెన్నైలో ఉన్నాడు. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద వర్క్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫ్రమ్ దేర్. సో హీ డెంట్ స్లీప్ బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ నైట్. అండ్ భాషా వాళ్ళది 8 years ఆఫ్ జర్నీ. బట్ నేను ఒక 3 years నుంచి తెలుసుంది నాకు భాష. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్. మాకు ఆ బ్లెస్సింగ్స్ అనమాట. ఇది ఇలా ఇంత ఫాస్ట్గా మేము షూటింగ్ చేసి ఎలా షూటింగ్ జరిగిందో తెలియలేదు. అంటే ఈయనకి తెలిసిన వాళ్ళే అందరూ, విశాల్ కానీ ఒక మాట చెప్పంగానే దే డెంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్, దే జస్ట్ కేమ్ ఫర్ అస్. ఇట్స్ ఓన్లీ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మాస్టర్ థ్యాంక్ యూ. నాకు ఫైట్స్ని ఓకే నేను చేస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దే ఆర్ టీమ్ ఆల్సో, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ద ఫైటర్స్, దే మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ రమేష్ సార్, ఎక్సలెంట్ వాయిస్. అండ్ ఆయన వాయిస్ వింటుంటేనే వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఒక ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోద్ది. థ్యాంక్ యూ సార్. మంచి క్యారెక్టర్ చేసి, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్. అంటే యూజువల్గా డబ్బింగ్ యాక్టర్స్ ఉంటారు. అంటే అది లేకపోతే ఆ ఇంటర్నేషన్ మోడ్యులేషన్ అంతా రాదు. సో హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన సీతారాం సార్, హీఈస్ లైక్ అ ఫాదర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ గౌతమ్, ఆయన చెప్పారు హీఈస్ న్యూ అని. హీఈస్ నాట్ న్యూ. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. హీ షుడ్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మాధవ్ తమ్ముడు, యా. పద్మనాభ్ సార్, నాకు ఆయన గురించి ముందు తెలీదు. సో మనం సినిమా ప్రొడక్షన్ అనేసరికి ఎప్పుడూ చెప్పేవాడు, పద్మనాభ్ గారు మాకు తోడు ఉంటారు, హీఈస్ దేర్ అని. ఒక ఫోన్ చేయంగానే హీ అక్సెప్టెడ్ అండ్ హీ స్టూడ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకం, అంటే ఒకరి థాట్కి దాన్ని నమ్మి ఆయన చేతికి డబ్బులు పెట్టడం కానీ, వాళ్ళకి సాత్ నించోవడం కానీ, ఇట్స్ నాట్ ఈజీ. బట్ హీ డిడ్ ఇట్. న్యూ కమర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు. అంటే దేవుడు మీకు ఇంకా ఇంకా ఎనర్జీ ఇవ్వాలి, ఇంకా ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మనీష్ ఈజ్ మాస్టర్ పీస్ నుంచి తెలుసు. మాస్టర్ పీస్కి ఒక అద్భుతమైన రిచ్నెస్ ఇచ్చాడు. అండ్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద వెరీ well-known villains in coming days. Actually 2026 is going to be very good for you too. చందు కొత్త వర్షన్ చెప్పావు, అలాంటివి ఏం లేదు. అంటే అంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. ఐ కుడ్ రీడ్ దట్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఇట్. జాగ్రత్తగా ఉండు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు. సో హీ చాలా మంచిగా యాక్ట్ చేశాడు మన దాంట్లో. సో వెరీ గుడ్ కాంబినేషన్, వెరీ మంచి ఎమోషన్స్. అది డైరెక్టర్ చెప్తారు మొత్తం, నేను అన్నీ రివీల్ చేయొద్దు. విశాల్, ఫస్ట్ టైం ఐ యాక్టెడ్ విత్ యూ. వెరీ కంఫర్టబుల్ గాయ్ టు యాక్ట్ విత్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. షాబాజ్, he was my gym coach and then he became an actor. He was one of the reason actually. So Swami Praveen garu, thank you. We all a family actually. So manchiga ochindi cinema, very different content తో, కొత్త కంటెంట్ తో మన చేతికి కుదిరినంత వరకు మేము వెళ్ళి చేయగలిగాము. సో హోప్ మై తెలుగు వాస్ కరెక్ట్. సో జనాలు దాన్ని మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్రమ్ ద డే వన్ మనతో పాటు మన మీడియా మిత్రులందరూ సాత్ ఇచ్చారు. జిఎస్కే మీడియా ఉండొచ్చు, మన సురేష్ గారు, శ్రీనివాస్ గారు, ఎవ్రీ వన్. అండ్ మ్యూజిక్ ఆశీర్వాద్ గారు. అదే అన్నాను కదా, టీమ్ అంటే నాకు ఈరోజు మనం ఏదో సినిమా చేసాము, ఏదో ఆ ప్రౌడ్ ఫీల్ కంటే ఫ్యామిలీ కదా, ఏదో ఫంక్షన్ చేస్తున్నాం అనే ఫీల్ ఉంది. సీరియస్లీ టెలింగ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ స్పీచ్. ఏం చెప్పాలని కూడా తెలియదు, మన వాళ్ళే కదా అన్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క నన్ను ఇంత మంచిగా ఆదరించి, ఇంత మంచి ఒక అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాగే ముందుకెళ్ళాలి. చాలా అంటే మనకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలన్నమాట. సో ఇంకా సినిమాలు చేయాలి, ఈ ఇండస్ట్రీలోనే మనం ఉండాలి.
వాట్ ఐ హ్యావ్ డన్ ఐ డోంట్ నో, యూ గైస్ హ్యావ్ టు డిసైడ్ ఏం చేశాను అనేది. ఆయన ఏం చెప్పారో దెన్ నేను మంచిగా చేశాను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు మాట్లాడండి. ఆవిడ అడుగుతున్నారండి. మైక్ చెప్తారంట అది. ఓకే, సో మరి ఇక మన హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ కమ్ లిరిసిస్ట్ కమ్ హీరో అని ఫస్ట్ చెప్పా. సో ఎస్, సుకు పూర్వజ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు అండ్ రిక్వెస్టింగ్ హిమ్